హాయ్ అండి అందరికీ. ఇంకా ఎక్కడ చూసినా బండ్ల మీద క్యాలీఫ్లవర్ కనబడుతుంది కదా, అందుకోసమని క్యాలీఫ్లవర్ కూర చేస్తున్నాను ఈరోజు. మంచిగా మసాలా హోటల్లో ఇస్తారు కదండి, చపాతీకి, మామూలుగా జీరా రైస్కి, బగారా రైస్కి మసాలా కూర బాగుంటుంది. ఇంకా మనం కూడా చేసేసుకుందాము. ఆలుగడ్డ ముక్కలు అయితే అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళు మరగబెట్టుకొని ఆలుగడ్డ ముక్కలు ఒక 40% ఉడకబెట్టుకొని పక్క పెట్టేసుకోవాలండి. అదే వాటర్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి, ఇంకా క్యాలీఫ్లవర్లో చిన్న చిన్న ఏ సీజన్లో అయినా చూసుకోవాలండి. క్యాలీఫ్లవర్ అంటే పురుగులు ఉంటాయి కదా, ఆ వాటర్లోనే క్యాలీఫ్లవర్ కూడా ఒక 20% ఉడకబెట్టేసుకొని పక్క పెట్టేసుకోవాలి. ఇంకా రెండు అలా పక్క పెట్టేసుకొని గ్రేవీ కోసం అయితే ఒక 4 టమాటాలు, 4 జీడిపప్పులు వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా పట్టేసుకుంటే ఇందులోనే ఒక చెక్క, 2 ఇలాచి, ఒక లవంగం అలా వేసుకొని మిక్సీ పట్టేసుకొని పెట్టుకోవాలండి మసాలా కోసము, గ్రేవీ కోసము. ఇంకా ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, హాఫ్ కట్ట కొత్తిమీర కట్ చేసుకొని పక్క పెట్టేసుకొని ఇంకా ముకుడు పెట్టేసుకోవాలి. ముకుడు వేడెక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఉండాలండి, మసాలా కర్రీ కదా, బాగుంటుంది అనమాట. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర మంచిగా వేపేసుకొని ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని పసుపు వేసుకోవాలి. పసుపు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్క పెట్టుకున్న రెడీ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు క్యాలీఫ్లవరు, ఆలుగడ్డ ముక్కలు కూడా అందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అంటే ఆయిల్లో పచ్చి వాసన పోయేంతవరకు ఈ 2 ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం తక్కువ ఉడకబెట్టుకోవాలి, ఇట్లా ఆయిల్లో ఫ్రై కావాలి కాబట్టి ఎక్కువ మెత్తబడేలాగా ఉడకబెట్టుకోవద్దు. ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం తినే తగ్గట్టుగా కారం వేసుకొని కారము ముక్కలు మంచిగా ఫ్రై అయ్యేలాగా వేపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేపుకున్న తర్వాత మనం పక్క పెట్టేసుకున్న మిక్సీ చేసి పక్క పెట్టేసుకున్న గ్రేవీ ఉంది కదా, ఇంకా గ్రేవీ కూడా కర్రీలో వేసేసుకోవాలన్నమాట. గ్రేవీ మంచిగా కర్రీలో వేసేసుకొని మంచిగా ఈ గ్రేవీ పచ్చివాసన, టమాటా పచ్చివాసన పోయేంతవరకు మంచిగా వేయించుకోవాలండి. కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా గ్రేవీ మొత్తం పచ్చివాసన పోయి అలా ఆయిల్ కొంచెం కొంచెం పైకి వస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఈ మామూలుగా మనం మిక్సీ జార్లు కడిగిన నీళ్ళు అవి వేస్తే సరిపోతుందండి, ఎక్కువ కాకుండా. అలా వేసుకుంటే ఏంటంటే ఆ ముక్క మొత్తం ఉడికిపోతుంది అనమాట. మామూలుగా మనం ఉడకబెట్టినప్పుడు ఒక 40%, ఫ్రైలో ఒక 20%, 60, ఇప్పుడు ఒక 40, మొత్తం 100% ముక్క మంచిగా ఉడికి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ మంచి ఫ్లేవర్ రైసెస్ ఉంటాయి కదా, అందులోకి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇంకా హోటల్లో ఇలానే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఆ మసాలా టేస్ట్ తోటి తినాలనిపిస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు సీజన్ ఇదే కదా, ఇలా చేసుకొని చూడండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికన్నా వంట రాని వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. ఎవరికన్నా అంటే అందరు వంట వచ్చిన వాళ్ళు ఉండరు కదండి, బ్యాచిలర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇలా వీడియోస్ సింపుల్గా వండుకునేటివి అనమాట. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.